హాయ్ గైస్, మేమైతే ఈరోజు వెంకటేశ్వర స్వామి గుడికి వచ్చాము. ఎక్కడంటే మన కరీంనగర్ వేములవాడ మధ్యలో ఉద్యారం అని వస్తుంది ఊరు. దాని లోపలికి ఎంటర్ అయ్యి స్ట్రైట్గా పోతే మనకి ఈ గుడి అయితే వస్తుంది. మెట్లు చాలా బాగా ఉన్నాయి కదా, చూడొచ్చు. చాలా మెట్లు అయితే ఇక్కడ ఉన్నాయి. అండ్ ఈ గుట్ట మొత్తం ఇప్పుడు చూపిస్తాను. మెట్లు అయితే చూడండి, పసుపు రంగు వేశారు. ఎండకి కాళ్ళు కాలకుండా బొట్లు చాలా పెట్టారు. దీపాలు చాలా ముట్టించారు కావచ్చు. బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. మీకైతే ఇప్పుడు గుట్ట చూపించడం స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే మనకి హోమం కనిపిస్తుంది. ఇక్కడ మీరు హోమం చేసుకోవచ్చు, చూడొచ్చు. హోమం కోసం సపరేట్ స్పేస్ కూడా వీళ్ళు చేశారు. ఇక్కడైతే విగ్రహాలు ఉన్నాయి. కొంచెం వీడియో అటు ఇటు అయింది గాయస్, ఏమనుకోకండి. చూడొచ్చు, సకల దేవతలు అయితే ఇక్కడ ఉన్నారు. అన్ని దేవుళ్ళ పేరు నాకు తెలియదు, బట్ చూపిస్తున్నాను మీకు. మీరు చూడొచ్చు, అన్ని దేవుళ్ళు అయితే ఇక్కడ ఉన్నారు. చూడొచ్చు, ఇక్కడనైతే హనుమంతుల వారు ఉన్నారు. వెంకటేశ్వర స్వామి బొట్టు పెట్టుకొని ఎంత ముద్దుగా ఉన్నాడు కదా శ్రీ హనుమంతుల వారు అయితే ఉన్నారు. నిన్ననే హనుమాన్ జయంతి. చూడొచ్చు, హనుమంతుడు అయితే మొత్తం ఆరెంజ్ కలర్లోనే ఉన్నారు. ఇక్కడ మనం చిల్లలేయడానికి ఉండి మనం తలపైన పెట్టుకోవడానికి బొట్టు కూడా ఉంది, ఆంజనేయ స్వామి బొట్టు. ఇంకా ఆంజనేయుని కాళ్ళకి ముట్టుకోవద్దు, ఎందుకో నాకు కూడా తెలియదు. మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. ఇప్పుడైతే మీకు ఇంకొకటి స్పెషల్ది చూపెడతాను. అంతకుముందు చూడొచ్చు, పైన విష్ణువును ఇద్దరు భార్యలు. ఇక్కడనైతే ఇదే స్పెషల్. ఇక్కడనైతే ఓంతోని దీపాలు ముట్టించేటట్టు క్రియేట్ చేశారు. ఇప్పుడైతే మనం గుడి లోపలికి వెళ్దాం. ఈ గుడి ఎందుకు బంద్ చేశారంటే కోతులు వచ్చి మళ్ళీ గుడి లోపలికి వెళ్తాయి, అంగరంగ చేస్తాయి. దేవునికి నచ్చదు, అందుకనే అయ్యగారు తలుపు వేశారు. మనమైతే ఇప్పుడు చూద్దాం. ఇక్కడనైతే ఉయ్యాల మరియు మొక్కులు, కట్టుకున్న మొక్కులు నామాలు చాలా బాగా దిద్దారు. చూడొచ్చు, పైన ఎంత బాగా దిద్దారో. ఇది మొత్తం చూడొచ్చు ఉండియాడ. ఇది మొత్తం అయితే గుట్ట మీద, గుట్టలోనైతే స్వామి వెలిసారు. స్వామి డైరెక్ట్ గుట్టకే వెలిసారు. అప్పుడు రామాంచాచార్యులు బొట్లు పెట్టి చూశారు. తర్వాత ఇక్కడనైతే చూడొచ్చు, నాకు భయం వేస్తుంది. అయ్యగారుతోని మళ్ళీ అయ్యగారు ఎక్కడ తిడతారని తీస్తే. ఇప్పుడైతే చూడొచ్చు, కానీ తీస్తున్నాను మీకోసం. నామాలు చూడండి మీరు. ఇక్కడనైతే ఇద్దరు దేవుళ్ళు ఉన్నారు. మీరు చూడొచ్చు, పాతకాలం గొల్లం ఇది, అందుకనే కింద ఉంది గొల్లం. ఇప్పుడైతే లోపలికి వెళ్దాం. ఇక్కడనైతే చాలా వేడిగా ఉంటుంది, కానీ గుట్టల మధ్యలోకి వచ్చినాకనే ఏదో ఏసీ వేసినట్టు చల్లగా ఉంటుంది. చెప్పాను కదా కోతులు వస్తున్నాయని, అందుకనే గర్భగుడి కూడా మూసేశారు. నేను అది చేయడానికి ధైర్యం సరిపోలేదు. నాకైతే భయం అవుతుంది, కానీ స్వామివారు ఉండగా మనకేం భయం. పాదాలు చూసారా మీరు, మొక్కుకోండి. ఇప్పుడైతే లాస్ట్కి ఇక్కడ అయితే ఇట్లా ఉంది. నేనైతే ఇప్పుడు గంట కొడతాను. నాకు అందడం లేదు, కానీ దుంకి మీకోసం అయితే గంట కొడతాను. మీరు కూడా సబ్స్క్రైబ్ బటన్ నొక్కండి.